అండి నిన్న కేకేఆర్ అలానే జీటీ అయితే వరుస మ్యాచ్లు గెలుచుకుంటూ పోతుందండి. దాదాపు ఈ నిన్న మ్యాచ్ కూడా 39 పరుగుల తేడాతో గెలవడం చూసాం. 199 పరుగులు ఆల్మోస్ట్ 200 టార్గెట్తో అయితే కేకేఆర్ బరిలో దిగినప్పటికీ ఎవరు ఆడలేదు. ఒక అజింక్య రహానే మాత్రం ఒక హాఫ్ సెంచరీ చేశారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు ఆడలేదు. రస్సెల్ అయితే కింద మీద పడుతున్నాడు. అసలుకి బాల్ కూడా టచ్ చేయాలంటే ఇబ్బంది పడ్డాడు. చాలాసేపు ఇంకేం అర్థం కాకుండా ఫ్రంట్ వెనక్కి వెళ్ళి రషీద్ ఖాన్ బౌలింగ్లో అవుట్ అవ్వడం చూసాం మనమైతే. ఓవరాల్గా అయితే రింకు సింగ్ కానీ మిగతా వాళ్ళు ఎవరు కూడా ఇంతకుముందు టీం కొంచెం మార్పులు చాలా జరిగినాయి టీంలో కూడా, అయినప్పటికీ స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. శ్రేయస్ అయ్యర్ లేకపోవడం లోపం అనుకుంటాను. చాలామంది అలానే వెంకటేష్ అయ్యర్ లాంటి వాళ్ళు ఉన్నారు, రింకు సింగ్, రస్సెల్, అజింక్య రహానే మంచి ఫామ్లో ఉన్నాడు. అయినప్పటికీ వాళ్ళైతే ఓటమి పాలైతే అవ్వడం చూసాం మనమైతే ఓవరాల్గా. అలానే మీరు చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జీటీ అయితే గుజరాత్ టైటన్స్ మీకు సాయి సుదర్శన్గా ఒక మంచి 50 చేయడం కావచ్చు. ఆ తర్వాత మీరు చూసుకుంటే శుభ్మన్ గిల్ 90 పరుగులతో కావచ్చు. ఆ తర్వాత బట్లర్ కూడా చాలా ఫాస్ట్గా ఆడడం కావచ్చు. ఆ తర్వాత అందరూ ఏదైతే ఈ టాప్ 3లోని మొత్తం స్కోర్ అయితే రావడం చూసాం మనమైతే ఓవరాల్గా. శుభ్మన్ గిల్కి ఒక మంచి నాకైతే రావడం చూసాం. ప్రస్తుతానికైతే సాయి సుదర్శన్ నాకు తెలిసి ఈ ఐపీఎల్ టాపర్గా అనుకుంటాను. ప్రస్తుతానికైతే అది తెలిసి అతనే టాపర్ అనుకుంటే. ఇంతకుముందు నికోలస్ పూరన్ అయితే టాప్లో ఉన్నాడు అనుకుంటా. ఇప్పుడైతే సాయి సుదర్శన్ టాప్లోకి వచ్చాడు అనుకుంటాను ఓవరాల్గా. మరి టేబుల్ పరంగా చూసుకుంటే మీకు జీటీ వచ్చేసి 12 పాయింట్లతోటి 8 మ్యాచ్ల్లో 6 మ్యాచ్లు గెలిచి 2 మ్యాచ్లు ఓడిపోయి 12 పాయింట్లతో స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ప్లస్ 1.104 చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది ఇప్పుడైతే. ఎందుకంటే దరిదాపుల్లో కూడా ఆ నెట్ రన్నట్లు ఎవరు లేరు. ప్రస్తుతానికి అయితే చాలా స్ట్రాంగ్గా ముందుకైతే వెళ్తూ ఉంది. ఆ తర్వాత ఇప్పుడైతే ఓడిపోయిన ఏదైతే కేకేఆర్ ఉందో దాదాపు 8 మ్యాచ్లు ఆడితే 6 పాయింట్లతోటి 5 మ్యాచ్లు ఓడిపోయింది. 3 మ్యాచ్లు గెలిచింది 6 పాయింట్లతో అయితే ప్రస్తుతం అయితే 7వ ప్లేస్లో అయితే ఉంది. ఆ తర్వాత ముంబై అయితే తాబేలాగా పాక్కుంటూ పోతుందండి. రీసెంట్గా వరుసగా మ్యాచ్లు గెలిచింది. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఆర్ఎస్తో మ్యాచ్ ఉంది. ఆ మ్యాచ్లు గెలిచిందంటే కూడా వాళ్ళకు కూడా 10 పాయింట్లు వస్తున్నాయి. 10 పాయింట్లు వచ్చిందంటే వాళ్ళు కూడా ప్లే ఆఫ్ రేస్లో అయితే ఉంటారు. మనం అనుకున్నాం యాక్చువల్గా సిఎస్కే, ఎస్ఆర్హెచ్, ఎంఐ ఏంటి వీళ్ళ పరిస్థితి మన 5-6 మ్యాచ్లు గడిచిన టైంలో మనం అనుకున్నాం. సిఎస్కే పరిస్థితి ఏం మారలేదు, కానీ ఎంఐ పరిస్థితి అయితే మారిపోయింది. ఎస్ఆర్హెచ్ పరిస్థితి కూడా ఇంకా ఏం మారలేదు. చూద్దాం మరి. ప్రస్తుతానికైతే ఎంఐ అయితే తాబేలాగా చిన్నగా పాక్కుంటూ పైకి వెళ్తే వెళ్ళిపోతూ ఉంది. ప్లే ఆఫ్ రేస్లో అయితే వచ్చేసింది. మీరు చూసుకుంటే ప్రస్తుతం 6వ ప్లేస్లో ఉంది. 6వ ప్లేస్లో ఉంటే మీకు దాదాపు ప్లస్ రన్ రేట్ ఉంది మంచిగా. పాయింట్ 483. ఒక్క మ్యాచ్ గెలిచారంటే ఆల్మోస్ట్ ఎక్కడికి వెళ్తారంటే ఆల్మోస్ట్ మీరు థర్డ్ ప్లేస్కి అయితే వెళ్ళిపోతారు. కలిసి థర్డ్ ప్లేస్కి అయితే వెళ్తారు. ఇంకా మీరు చెప్పలేము, డీసీని కూడా దాటుకుని ముందుకు కూడా వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. ఢిల్లీని కూడా ముంబై అయితే ఆ రకంగా ఉంది. ఓవరాల్గా అయితే నిన్న మ్యాచ్ అయితే 1 సైడర్గా అయితే మ్యాచ్ అయితే గెలిచేశారు. ఎందుకంటే రస్సెల్ ఏదో కొడతాడు రింకు సింగ్ ఉన్నప్పుడు అనుకున్నారు, ఆశ పెట్టుకున్నారు, కానీ వాళ్ళైతే మెరాకిల్స్ చేయలేదు. ఇంతకుముందు అలాంటి మెరాకిల్స్ రస్సెల్ అలానే రింకు సింగ్ చేసేవాళ్ళు. ఇప్పుడైతే ఆ మెరాకిల్ చేయలేకపోతున్నారు. కేకేఆర్కి అయితే విజయాలు అయితే అందట్లేదు. చూద్దాం మరి నెక్స్ట్ మరి ఏం జరగబోద్దో. ప్రస్తుతానికైతే జీటీ అయితే చాలా స్ట్రాంగ్గా వెళ్ళి టాప్లో అయితే టేబుల్ టాప్లో అయితే ఉంది. 12 పాయింట్లతోటి చాలా స్ట్రాంగ్ అనిపిస్తుంది. ఎందుకంటే సాయి సుదర్శన్ని చాలామంది విమర్శించారు. నేను కూడా ఫస్ట్ మ్యాచ్ చేసినప్పుడు చాలా అనుకున్నాం, అసలు జాస్ బట్లర్కి వన్డౌన్ పంపించి సాయి సుదర్శన్ ఎందుకు టాప్లో పెట్టారని. కానీ ఈరోజు ప్రూవ్ చేస్తున్నాడు కదా. ఇప్పుడే ప్రస్తుతానికి ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా అతనే ఉన్నాడు కాబట్టి అతను ప్రూవ్ చేసుకున్నాడు టాప్ ఆర్డర్లో నేను ఎంత బాగా ఆడగలనని. చూద్దాం మరి, ఇంకా ఫ్యూచర్లో మంచిగా ఆడాలని అయితే కోరుకుందాం.